క్లారిటీ ఏంటంటే అన్న మేము టీఆర్ఎస్ పేరుని ఎంచుకోలేదు. మేము ఇచ్చిన చాలా సార్లు మేము ఈసీకి ఏదైతే రిప్రజెంటేషన్ మేము ఇచ్చినామో ఆ లెటర్ హెడ్ కూడా తెలంగాణ ప్రజా జాగృతి అని ఉంటది. ఈ కండవాలు కూడా దాదాపు ఒక లారీ లోడ్ ఉంది కావచ్చు. తెలంగాణ ప్రజా జాగృతితో మేము చేయించుకున్నది. తెలంగాణ ప్రజా జాగృతియే మేము ఫస్ట్ పెట్టుకున్నాం. సెకండ్ మేము తెలంగాణ జాగృతి పెట్టుకున్నాం. థర్డ్ మేము తెలంగాణ రక్షణ సేన. ఒక్క నిమిషం మనోజ్ గారు, ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడిస్తాను మీతోని. అంటే తెలంగాణ ఉద్యమాల నుంచి పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకి ఇది ఒక సెంటిమెంట్. తెలంగాణ టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ప్రజలంతా మాది, మా రాష్ట్రం అనుకునేటువంటి పరిస్థితి. అంటే ఈ పేరుని ఎంచుకోవడం, కవితక్క ఇంతకుముందుకు టీఆర్ఎస్లోనే ఉండి మళ్ళీ ఆ పేరునే కంటిన్యూ చేయడం వెనుకున్నటువంటి అంతర్గత విషయమే. అదే నేను మీకు అందుకే క్లారిటీ ఇస్తున్నాం. మేము టీఆర్ఎస్ అన్న పేరు రావాలని కానీ టీఆర్ఎస్ అని కానీ మేము ఎక్కడ పెట్టుకోలేదు. తెలంగాణ ప్రజా జాగృతి అన్న పేరుతోనే మేము ఆ లెటర్ హెడ్ మీదనే మేము ఈసీకి ఇవ్వడం జరిగింది. మా ఆప్షన్ ఫస్ట్ కూడా తెలంగాణ ప్రజా జాగృతి, మా సెకండ్ ఆప్షన్ వచ్చేసి తెలంగాణ జాగృతి, థర్డ్ ఆప్షన్గా మేము పెట్టుకుంది తెలంగాణ రక్షణ సేన. కానీ ఫస్ట్ సెకండ్ కాకుండా మాకు థర్డ్ పేరుని ఇచ్చింది ఈసీ. అంటే దైవ నిర్ణయం. ఇక్కడ మేము ఏమంటున్నామంటే ఆ రోజు ఈ ఉద్యమకారులం టీఆర్ఎస్ పార్టీని ఇంటి పార్టీగా భావించినాం. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారే అంతవరకు కూడా తెలంగాణలో ఉన్న ప్రతి పల్లెల్లో కూడా మీరు ఏ పార్టీకి ఓటేసిరంటే తెలంగాణ పార్టీకి అనేటోళ్ళు. అంటే మేము ఉద్యమకారులము టీఆర్ఎస్ ఆ రోజున్న తెలంగాణ రాష్ట్ర సమితిని మా ఇంటి పార్టీ అనుకున్నాం, అట్లా చూసుకున్నాం. వాళ్ళు ఆ ఉద్యమకారుల ఆకాంక్షని, మా ఆత్మగౌరవాన్ని, మా అస్తిత్వాన్ని బొందబెట్టేసి వాళ్ళు తెలంగాణ అన్న పేరే తీసేసి భారత రాష్ట్ర సమితి అని వాళ్ళు చేసుకున్నారు. కానీ ఉద్యమకారులం మేము ఎక్కడైతే కోల్పోయినామో, ఎక్కడైతే మేము బాధపడ్డామో, తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అని మాకు ఈసీ ఇచ్చినప్పుడు, దాన్ని మీరు పెట్టుకోవచ్చు అని మాకు ఈసీ అనుమతి ఇచ్చినప్పుడు మేము నిజంగా కూడా ఆనందపడ్డాం. ఎందుకంటే మేము ఎక్కడైతే కోల్పోయినామో మళ్ళీ మేము అక్కడనే చిగురించినాం. ఈ ఉద్యమకారులం ఎవరైతే కవితక్క గారితో ఉన్నామో మేము ఆనందపడ్డాం. ఈరోజు మహారాష్ట్రలో పెట్టుకోనియండి, ఇంకెవరో పెట్టుకోనియండి అన్నది కాదు. ఇక్కడ ఈసీ షార్ట్ ఫామ్స్ చూడదు, ఫుల్ నేమ్ మాత్రమే చూస్తుంది. పరిగణలోకి ఫుల్ నేమ్ పరిగణలోకి తీసుకుంటుంది. మా ఫుల్ నేమ్ వచ్చేసి తెలంగాణ రక్షణ సేన. సో మేము టీఆర్ఎస్ ఉద్యమకారులుగా ఆ రోజు మేము ఉద్యమంలో ఉన్న బిడ్డలం. మేము ఆ రోజు టీఆర్ఎస్ అని మేము ఎట్లయితే అనుకున్నామో, ఎక్కడ కోల్పోయినామో మళ్ళీ అక్కడ నుండే చిగురించినట్టు మేము అదే షార్ట్ ఫామ్లో టీఆర్ఎస్ అని పెట్టుకుంటున్నాం. 100 రానివ్వండి, ఏదైతే ఈసీ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ మాకు మా పార్టీ నుండి ఉన్న ఇన్ఫర్మేషన్ దాదాపుగా మాది అన్ని ఆ పర్మిషన్ అంతా కూడా క్లియర్ అయిపోయినట్టే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మా పార్టీ నుండి. క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా? క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు. మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఈసీ నుండి 100% మాకు క్లియరెన్స్ వస్తుంది అన్న ఇన్ఫర్మేషనే ఉంది. సో మేము మా తెలంగాణ రక్షణ సేనకి వీళ్ళు ఇప్పుడు వాళ్ళే చెప్పిండ్రు బీఆర్ఎస్ని ఊర్లలో టీఆర్ఎస్ అని పిలుచుకుంటారు కాబట్టి ఈసీకి బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది టీఆర్ఎస్ అన్న పేరు ఎవరికి ఇవ్వద్దని. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు బీఆర్ఎస్ ని ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ గా పిలుచుకుంటున్నారు అన్నప్పుడు మరి ఎవరిని అడిగి ఏ ఉద్యమకారులను అడిగినరు, ఏ తెలంగాణ బిడ్డల్ని అడిగినరు, 60 లక్షల సభ్యత్వం అనుకున్న వాళ్ళని ఎవరిని అడిగినరు? మీరు మీకోసము ఆస్తులు, మీకోసము సర్వస్వం త్యాగం చేసి కొట్లాడిన ఏ బిడ్డను అడిగి మీరు ఆ రోజు భారత రాష్ట్ర సమితిగా మారినరు? ఆ రోజు మీకు గుర్తు రాలేదా? తెలంగాణ అస్తిత్వాన్ని బొందబెట్టి మీరు భారత రాష్ట్ర సమితి అని పోయినప్పుడు అప్పుడు లేంది ఇప్పుడు ఆ రోజు కూడా కవితక్క గారు అడ్డుకున్నారు. ఫస్ట్ మీటింగ్కి వెళ్ళలేదు, సెకండ్ మీటింగ్కి సార్ పిలుచుకొని లేదు నేను ఒక బాస్గా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందరు కట్టుబడి ఉండాలి, అందరు వచ్చినప్పుడు నువ్వెందుకు రావాలి అని అంటే సరే అని వెళ్ళి అడ్డు చెప్పినా కూడా విననప్పుడు బాస్ నిర్ణయమే అని చెప్పేసి పోయినాం. కానీ మాకున్నది కదా ఉద్యమకారులకు ఎవరికైతుందో తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పేరు లేకుండా ఎందుకు కొట్లాడినాం? ఆ రోజు మనం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎందుకు కొట్లాడినాం? ఆ రోజు చదువుకునే 10th క్లాస్ ఎగ్జామ్స్లలో కూడా బోర్డ్ ఆ పేపర్లో ఆంధ్రప్రదేశ్ అని ఉంటే కట్ చేసుకొని టీజీ అని రాసుకున్న, తెలంగాణ అని రాసుకున్న ఉద్యమ బిడ్డలం కదా. ఆ బిడ్డల ఆత్మగౌరవాన్ని మొత్తం మీరు బొందబెట్టేసి భారత రాష్ట్ర సమితి అని చేసుకున్న వాళ్ళకు ఈ రోజు నైతిక హక్కు ఉందా? వీళ్ళు విద్యాసాగర్ గారు ఎవరిని అడిగి టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చారు?
బీఆర్ఎస్ గా మారవానికి పెద్ద మీటింగే పెట్టినాం, ఎలక్షన్ల ముందు అందరూ పిలిచినాం, దానికి కవిత గారు కూడా వచ్చారు, అందరి ముందే ఆ బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. అదేంటంటే భారత రాష్ట్ర అంటే సమితి ఒక అస్తిత్వ పార్టీగా మనం తీసుకుంటాం కదా. అబికా బార్ కిసాన్ కా సర్కార్ అంటే రైతుల కొరకు ఒక తెలంగాణ రాష్ట్రం లేదా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం. అదే విధంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో ఉన్న రైతులకు కూడా మంచి జరగాలంటే వేరే స్టేట్లో కూడా పంజాబ్ కానీ హర్యానా కానీ వేరే రాష్ట్రాల్లో కూడా తిరిగి కేసీఆర్ గారు చచ్చిపోయిన ఫ్యామిలీలకు ఆర్థిక సాయం చేసిండు. అదే ఉద్దేశంతో అందరితో డిస్కషన్ చేసిన తర్వాతనే సిద్ధాంతాలు రాద్ధాంతాలు పక్కన పెట్టి తల్లి తెలంగాణ విముక్తికై పోరాడిన అందరూ ఎట్లా రాష్ట్రానికి కొరకు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే విధంగా బీఆర్ఎస్ పార్టీని స్థాపించేటప్పుడు కూడా అందరు అభిప్రాయాలు తీసుకొని సారు హైటెక్ సిటీ దగ్గర మీటింగ్ లో అనౌన్స్ చేశారు. అది అందరూ తెలుసు. అందులో కవిత గారు కూడా ఉన్నారు. సార్ ఆ రోజు అభ్యంతరం అనేది సరే వాళ్ళ ఇష్టం. అయినా ఇప్పుడు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సేనాన్ని టీఆర్ఎస్ పెట్టుకోవడం మాకు అభ్యంతరం ఏమీ లేదు, వాళ్ళని మేము వ్యతిరేకిస్తలేం. వాళ్ళు పార్టీ పెట్టుకోమంటారు. అంటే మళ్ళీ బీఆర్ఎస్ ని కాస్త టీఆర్ఎస్ గా మార్చే అవకాశం ఏమైనా ఉందా? తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చే అవకాశం ఏమైనా ఉందా? అభ్యంతరాలు ఎందుకు పంపించారు? అభ్యంతరం లేకపోతే మళ్ళీ ఈసీకి కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు వీళ్ళు? తెలంగాణ రాష్ట్ర సమితిగా మారే అవకాశం మాకు లేదు, అవసరం కూడా లేదు. మేము బీఆర్ఎస్ పార్టీగా భారతదేశంలో ఉన్న ప్రతి రైతుకు సేవ చేయనిగా బీఆర్ఎస్ పార్టీ స్థాపించడం, దాని కొరకు పని చేస్తున్నాం. అన్న బీఆర్ఎస్ లో రైతు ఎక్కడ కనబడుతుండే? అన్న బీఆర్ఎస్ లో ఏమన్నా మీరు భారతీయ రైతు సంస్థ పెట్టిరా, రైతు సేన పెట్టిరా? అబికా బార్ కిసాన్ కా సర్కార్ అనే ట్యాగ్ లైన్, అబికా బార్ కిసాన్ కా సర్కార్ ఆ ట్యాగ్ లైన్ ఈసీ యాక్సెప్ట్ చేసిందా? ఆ పార్టీ ఎన్నో పార్టీలు పెట్టుకుర్రు, వాళ్ళ లక్ష్యాలు వాళ్ళు ఛేదించలేదు, సాధించలేదు. కానీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధారణ లక్ష్యంగానే అన్ని పార్టీల వాళ్ళు కలిసి వచ్చిర్రు. లెఫ్ట్లు కానీ రైట్లు కానీ విద్యార్థులు కానీ. ఇప్పుడు నేను 2001లో ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థిని, 2002లో ఉస్మాన్ యూనివర్సిటీ టిఆర్ఎస్ ఇన్ఛార్జిని. ఫస్ట్ జైలు పోయిన బ్యాచ్ నేను కూడా ఉన్నా. అంటే నాకు ఇంతకుముందు ఏ పార్టీతోటి కూడా సంబంధం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నేను తెలంగాణ రాష్ట్ర సమితిలో టిఆర్ఎస్ లో పనిచేసిన. అంటే అదే విధంగా యూనివర్సిటీలో ఉన్న లెఫ్ట్లు రైట్లు అన్ని ఆర్గనైజేషన్ల వారు తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాడారు, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ రోజు వచ్చిన తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నామో మళ్ళీ అదే విధంగా భారతదేశంలో కూడా రైతులు, ముఖ్యంగా భారతదేశంలో 84 కోట్ల ఎకరాల కోట్లు వ్యవసాయ పంటకు అనుకూలంగా ఉన్నది. అది కానీ మన తర్వాత మనం ఎంత పాడు తీస్తున్నాం అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొదటి ప్లేస్ కి వచ్చినాం మనం. అంటే హర్యానా, పంజాబ్ ను కూడా వెనకకి నెట్టి మనం మొదటి ప్లేస్ లో ఉన్నాం. భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు జరగకుండా రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, హరీష్ గారు అందరితోటి మెంబర్లతోటి డిస్కషన్ చేసిన తర్వాతనే ఈ బీఆర్ఎస్ పార్టీ స్థాపించడం. మనోజ్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు మిమ్మల్ని. అన్న ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అన్నాం కదా, నీళ్లు నిధులు నియామకాలలో మనం ఫుల్ఫిల్ అయినామా? రాష్ట్రం సాధించుకున్నాం కదా, 1200 మంది బిడ్డలు ఆ రోజు ఆత్మ బలిదానం చేసుకున్నారు కదా, 1200 మంది అమరవీరుల కుటుంబాలకు మనం న్యాయం చేసుకున్నామా? ఉద్యమకారులకు మనం న్యాయం చేసుకున్నాం? ఈ పార్టీ కోసం అన్న ఎంతో మంది ఈ పార్టీ కోసం ఎంతో త్యాగాలు చేసిరు కదన్నా, మీలాంటి మాలాంటి ఎంతో మంది త్యాగాలు చేసిరు కదా, వాళ్ళందరికీ సముచిత స్థానం దక్కిందా? గౌరవం దక్కిందా? ఎంతమందికి ఎన్ని విధాలు మనం ఆ రోజు ఏ అస్తిత్వం కోసం, ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో దాన్ని ఈ 10 సంవత్సరాలలో కాంగ్రెస్ అంటే మొత్తానికే ఫుల్ఫిల్ చేయలేదు అనుకోండి, 10 సంవత్సరాలలో మనం ఏమన్నా ఫుల్ఫిల్ చేసుకోగలిగినామా? మనం ఏమన్నా న్యాయం చేసుకోగలిగినామా? మనం మీరు భారతదేశానికి మేము రైతుల కోసం పోయినామంటున్నారు, ఇక్కడ అమరవీరుల కుటుంబాలకు ఏం చేసినామన్నా? 1200 మంది కుటుంబాలలో మనం 550 మందికే కదా న్యాయం చేసుకున్నది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు మనం న్యాయం చేసుకున్నామా? ఎంతమంది ఉద్యమకారులకి ఈ పార్టీలో మనం న్యాయం చేసి? మనోజ్ గారు మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. విద్యాసాగర్ గారు
చెప్తాం. తెలంగాణలో మధు మనం గారు, మొత్తం కంప్లీట్ చేసుకున్నామా మనోజ్ గారు భారతదేశం దాకా చెప్పినట్టు పోయినామంటున్నారు. మనము చనిపోయిన ఫ్యామిలీలకు 550 ప్లస్ 135 ఫ్యామిలీస్ కు 10 లక్షల రూపాయలు, తర్వాత ఇంటికో ఉద్యోగం కూడా ఇచ్చినాం. అంటే ఇప్పటి వరకు మనం ఉద్యోగ టైంలో 1200 మంది చనిపోయారని లెక్కలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న వరకు మన 9.5 సంవత్సరాల లెక్కలు చూస్తే 610 చిల్లర మందికి మనము 10 లక్షల రూపాయలు, ఇంటికొక ఉద్యోగాన్ని ఇప్పగలిగినాం. ప్లస్ అదే విధంగా కిష్టయ్య, మన కానిస్టేబుల్ కిష్టయ్య గారి కూతురు కూడా ఎంబీబీఎస్ చేస్తుంటే కేసీఆర్ గారు హెల్ప్ చేసిర్రు. అదేవిధంగా శ్రీకాంతాచారి తల్లి గారికి ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. ఇప్పుడు ఒకటే ఒక విద్యార్థులే కాదు, ఉద్యోగులే కాదు, అన్ని రంగాలలో పనిచేసిన ఉద్యమకారులను గౌరవించారు సారు. విద్యార్థులకు ఎంపీ టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్. విద్యాసాగర్ ఇన్ని చేసిన తర్వాత కూడా తల్లికి ఎమ్మెల్సీ ఇవ్వలేదన్న మనం అప్పుడు ఒకసారి మీరు అంటే మనోజ్ గారు ఎమ్మెల్సీ కాకుండా అమరజ్యోతి ఇనాగ్రేషన్ ఉంది కదన్న, అమరజ్యోతి ఇనాగ్రేషన్ మనము ఇద్దరు గన్మెన్లను పంపించి వెహికల్ పంపించి టీవీలలో స్క్రోలింగ్ మాత్రమే ఇచ్చినామన్నా. మనము ఆ రోజు శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ ఇస్తున్నామని చెప్పేసి టీవీలలో స్క్రోలింగ్ ఇచ్చేసి ఇద్దరు గన్మెన్లని ఉన్న వెహికల్ మాత్రమే పంపించినాం అమరజ్యోతి ఇనాగ్రేషన్ కి ముందు. ఆ తర్వాత మనం ఆ ఊసే ఎత్తలేదు, మనం ఇవ్వలేదు. ఆ రోజు మేము కూడా అందులోనే ఉన్నాం కాబట్టి, ఆ రోజు మేము బాధపడ్డాం కాబట్టి మాకు బాగా గుర్తున్నది. టీవీలలో స్క్రోలింగ్లు ఇచ్చి గన్మెన్లను పంపించి వెహికల్ పంపించి ఆమెకి ఇవ్వలేదు అని బాధపడ్డం వాళ్ళం కాబట్టి మాకు బాగా గుర్తుంది. మనం ఇవ్వలేదన్న శ్రీకాంత్ హుజూర్ నగర్ లో మనం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం టిఆర్ఎస్ పార్టీ నుంచి. ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదన్నా? గెలిపించుకుని ఎమ్మెల్యే ఇచ్చినామంటున్న ఉద్యమకారు ఒక అమరవీరుడు తల్లికి మనం ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేకపోయినాం? ఎవరన్నా వీళ్ళంతా ఎవరన్నా కేసీఆర్ సార్ పక్కన కూర్చున్న వాళ్ళంతా ఎవరన్నా? మినిస్టర్ పదవులు అనుభవించిన వాళ్ళంతా ఎవరన్నా? ఆ రోజు ఉద్యమకారుల వాళ్ళు అందరూ ఉన్నారు. వేరే పార్టీ నుంచి పనిచేసి మన పార్టీకి వచ్చిన అందరూ ఉన్నారు. జగదీష్ రెడ్డి ఉద్యమకారులు కాదా? ఇంద్రారెడ్డి గారు ఉద్యమకారు, ఎమ్మెల్సీ కరప్రావు గారు కాదా? విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, మనోజ్ గారు ఒక్క నిమిషం, ఎంపీ సుమన్ కాదా? కిషోర్ కాదా ఎమ్మెల్యే? విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడిస్తాను. ఎట్లా చూస్తారంటే, మేము ఉద్యమకారుల కోసం ఈ పార్టీ తెలంగాణ రక్షణ సేన అని పెట్టినాం. తెలంగాణ ఉద్యమాన్ని, అస్తిత్వాన్ని, ఆ ప్రేమను మళ్ళీ గుర్తు చేసుకుంటానికి ఈ టైటిల్ మాకు దేవుడిచ్చిన వరం అంటున్నారు. దేవుడిచ్చిన వరమైనా వాళ్ళ ఫాదర్ ఇచ్చిన వరమైనా విషయాన్ని పక్కకు పెట్టి ఆ కవితమ్మ గారికి ఇక్కడ ఏదో పేరే దొరకనట్టు అదే పేరును ఎన్నుకోవడంలో ఎలాంటి రాజకీయ స్వార్థం లేదని కవితక్క చెప్పగలదా? చెప్పలేదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఇవాళ నిజంగా తెలంగాణ అనే పదాన్ని వాళ్ళు ఏనాడైతే తిలోదకాలు ఇచ్చి లేదా తెలంగాణ పదాన్ని నిమజ్జనం చేసినరో, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అనుకునే వాళ్ళు కాదు, కాస్త దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నప్పుడు వాళ్ళ పడవ మునిగిపోవడం జరిగింది, కారు బండి షెడ్డుకు పోవడం జరిగింది. ఇవాళ నిజంగా నేను అంటున్నా, మీకు గనక ఇవాళ శ్రీకాంతాచారి తల్లి గారికి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదంటే, కవితమ్మ గారికి ఎక్స్ట్రా ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఆమెకి ఇవ్వలేకపోయారు. నిజంగా కవితక్క గారు అక్కడే ఉన్నప్పుడు ఆమె ఉద్యమకారురాలైతే, కవితక్క గారికి పదవులు కొత్త కాదు, లేకపోతే ఆమెకు స్థాయి తక్కువ కాదు. నిజంగా నాకెందుకు నాన్న ఆమెకి ఇవ్వండి అని ఆనాడు ఉంటే కవితక్క గౌరవం చాలా ఉండేది. సరే, ఇవాళ జరిగిపోయింది, మీరు మాట్లాడుతున్నందుకు ఇంకా కూడా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మీరు ఆ ఇంట్లోనే ఉన్నప్పుడు ఆ ఇంటి గుట్టు తెలుసు కాబట్టి ఆనాడే వీళ్ళందరికీ చేసి మీరు బయటకు వస్తే ఇవాళ కవితకు కేసీఆర్ గారి కంటే ఎక్కువ నీరాజనాలు అందేటి ఏమో. కాకపోతే ఇవాళ ఆనాడు అక్కడ పదవులు అనుభవించి అక్కడ తేడా వస్తే ఇలా బయటకు వచ్చి మీరు టీఆర్ఎస్ పార్టీగా పెట్టుకున్నందుకు అందరూ సంబరపడ్డారు తప్ప ఎవ్వరు, ఇంక్లూడింగ్ మా కాంగ్రెస్ కూడా ఏనాడు వ్యతిరేకించలే. కాకపోతే ఇవాళ ప్రజల మధ్యలో ఇదంతా ఈ జంతర్ మంతర్ లాగా ఇది సరిగా లేదు. ఇప్పటికైనా మీ పార్టీ విధి విధానాలు కావచ్చు, మీ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కావచ్చు, లేకపోతే మీ జెండా కావచ్చు, మీ ఎజెండా కావచ్చు, తెలంగాణలో చికాకు తెప్పియకుండా ప్రజలకు నిజంగా మీరు అమరవీరుల కోసం కొట్లాడితే, ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడితే 1500, 1800 అన్నారు. ఆయన ముఖ్యమంత్రి గారు అయినాక అది 630 కుదించారు, 500 అన్నారు. ఆ తర్వాత కొట్లాడితే 600 అయింది. సో ఎవరైనా సరే సీటు మీద కూర్చున్నప్పుడు ఒక తీరు ఉంటుంది, సీటు దిగిన తర్వాత ఇంకో తీరు ఉంటుంది. కాబట్టి
ఏదేమి జరిగినా మనం తెలంగాణ ప్రజలకు పోటీపడి తెలంగాణ బిడ్డలను గనక ఆదుకునే వాళ్ళని ఎవరైనా తెలంగాణ పార్టీ హక్కున చేర్చుకుంటుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులు పొందుకోవాలనే ముందుకు పోవాలే తప్ప రాజకీయాలు చేస్తామనుకున్న వాళ్ళు చాలామంది కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. ఇందాక పెద్దన్న మాట్లాడుతూ మేము ఈ బీఆర్ఎస్ పెట్టేసి అదేమంటారు బయట రాష్ట్రాలలో లేకపోతే దేశం మొత్తం మీద మేము చేస్తాము అంటే ఇక్కడ ఇవాళ ఏట్ల రాయి తీయలేనోడు కూట్ల రాయి ఎట్లా తీయగలుగుతాడు? తీయలేడు. కనుక ఇక్కడ జరగడానికి ఇందాక సోదరి అన్నట్టు చాలా సమస్యలు ఉండే, మనల్ని దాటి బయటికి పోవాల్సినంత సీన్ లేదు అక్కడ. కానీ ఆయన గారు బయటికి పోయి ఇవాళ బీఆర్ఎస్ను స్థాపించుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4.5 కోట్ల మంది పెద్ద ఆయనాన్ని పిలుచుకునే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి నిజంగా తెలంగాణ తెచ్చినప్పుడు ఎంత ఘనకీర్తి పొందిండో ఇవాళ ఎట్లా అంటే మధు గారు టీఆర్ఎస్ తెలంగాణ అనే పదం అరే ఇవాళ మీది ఏ గోత్రం రా అంటే తెలంగాణ గోత్రం అనేలాగా పనిచేసింది. అట్లాంటి టైంలో మీరు ఈ తెలంగాణ పదాన్ని విడనాడి తులనాడి దాన్ని ఎందుకు పనికి రాకుండా చేసి అసలు తెలంగాణ పదమే మా డిక్షనరీలో ఉండద్దు అన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఏం చేసిర్రు, అరే పోరాబాబు నీ పార్టీ పాత పార్టీ ఏదైతే ఉందో దాన్ని నాశనం చేసి కొత్త పార్టీకి వచ్చినావు కాబట్టి తెలంగాణకు మీకు నాకు సంబంధం లేదన్నట్టుగా ప్రజలు ఇట్లా తెంపి పడేసిర్రు తునప్రాయంగా. సో ఇవాళ ఎక్కడ పడ్డారు వాళ్ళు, ఏ పాదాలలో ఉన్నారు, ఏడగొట్టుకుంటున్నారు చూసుకోవాలి. కాకపోతే నిజంగా కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి లేదా కవితక్క పెట్టిన రక్షణ సేన పార్టీకి అభ్యంతరాలు వస్తున్నాయో అవి ఎక్కడి నుంచో కావు, మీ సొంత గూటి నుంచి మీ ఇంట్లో నుంచే అక్కడికి ఆల్రెడీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏం అభ్యంతరం లేదు ఈసీకి కంప్లైంట్ ఇవ్వాల్సినంత. ఇదంతా మీ లోగుట్టువు, మీకున్నటువంటి ఆర్థిక లావాదేవీలు అనుకుందామా, రాజకీయాలు అనుకుందామా, ఆస్తి పంపకాలు అనుకుందామా, మీ వల్ల మీకే జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఏమన్నా ఉంటే ఇంటి గుట్లు మీ పంచాయతీలు చూసుకోండి తప్ప రాష్ట్ర ప్రజల మీద ఇలాంటి రాజకీయ ఒత్తిడి తేయకూడదు. ఎలాంటి తెలంగాణ రాష్ట్ర విషయంలో పేపర్లలో కావచ్చు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ ఆత్మాభిమానులు నొచ్చుకుంటారు, వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది. కనుక ఈ తెలంగాణ అనే పదాన్ని గుంజుకలాడుకుంటా అయ్యొక దిక్కు బిడ్డొక దిక్కు, దయచేసి ఈ పదం లేకుండా తెలంగాణకు మీరు మంచి చేయకపోయినా పర్లే కానీ తెలంగాణను బజారు పాలు చేయద్దు అనేది కాంగ్రెస్. స్వాతి గారితో మాట్లాడు, మనోజ్ గారు ఒక నిమిషం అండి, స్వాతి గారితో మాట్లాడు. స్వాతి గారు, తెలంగాణ మీద ప్రేమ కోసమే ఉద్యమకారుల కోసమే టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పుట్టింది అంటున్నారు. సరే, ఇప్పుడు డిబేట్ లో కూర్చున్నారు అక్క బిఆర్ఎస్ తరపు, అది టిఆర్ఎస్ తరపు నుంచి. అక్క పేరు ఏంటన్నారు? మనోజ గారు. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పెట్టేటప్పుడు ఆ పూల ముట్టలో కవితక్క ఉన్నారు, కవితక్కని ఫాలో అయ్యేటటువంటి అక్కలందరూ కూడా ఉన్నారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? అప్పుడు ఎందుకు దీన్ని విరోధించలేకపోయారు? ఈవేళ కొత్త పార్టీ పెట్టుకున్నారు కాబట్టి కొత్త కొత్త మాటలు వస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ టాక్టిక్స్, కమ్యూనికేషన్ ఎందుకంటారు? అండ్ అలాగే ఇప్పుడు ఎవరు ఏమన్నా కూడా, ఎన్ని పేర్లు తీసుకొచ్చినా కూడా ఆమెకు ఒక పేరు ఉంది, లిక్కర్ క్వీన్ అని. సో ఆ పేరు అయితే మారదు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి లిక్కర్ క్వీన్ ఏంది? డిబేట్ లో కూర్చునే వాళ్ళకి ఫస్ట్ మర్యాద ఉండాలి. మర్యాద ఉండాలా లేదా? నేను మీ డిబేట్ లో మాత్రం నేను ఒప్పుకోను. మధు గారు మీరు ఫస్ట్ ఆ మాట వెనక్కి తీసుకోమని చెప్పండి, క్షమాపణ చెప్పమని చెప్పండి కవిత గారికి. లిక్కర్ క్వీన్ అని ఎట్లా మాట్లాడతారండి? ఇది డిబేట్ లో ఇది వేల మంది లక్షల మంది చూసే డిబేట్. సోషల్ మీడియా అనుకుంటున్నారా? చెత్త వాగుడు వాగడానికి లిక్కర్ క్వీన్ ఏంది? లిక్కర్ క్వీన్ ఏంది? మీ చేతగాని దద్దమ్మలు పెట్టిన కేసు అది. మీ చేతగాని దద్దమ్మలు పెట్టిన కేసు అది. మీ చేతగాని దద్దమ్మలు పెట్టిన కేసు అది. లిక్కర్ క్వీన్ అంటే ఎవరన్నా కూడా తంతం పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? నేను అసలు ఒప్పుకోను. మాట వెనక్కి తీసుకోమనండి, మాట వెనక్కి తీసుకోమనండి. మీ డిబేట్ లో మధు గారు నేను అసలు ఒప్పుకోను. ఇది ఇక్కడ వదిలిపెట్టాం మేము. మాట వెనక్కి తీసుకోమనండి. ఫస్ట్ మాట వెనక్కి తీసుకోమనండి. సోషల్ మీడియానా? సోషల్ మీడియానా? ఎందుకు ఆ మాట అనేది వివరిస్తారు. ఒక నిమిషం. రౌజ్ ఎవెన్యూ కోర్టు క్లీన్ షీట్ ఇచ్చిండ్రు. రౌజ్ ఎవెన్యూ కోర్టు క్లీన్ షీట్ ఊరికనే ఇవ్వలేదు. ఎవరైతే ఆ కేసు ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే ఆ మాట ఆఫీసర్ మీద అన్న మీరు చెప్పండి. ఒక డిబేట్ లో మనం కూర్చున్నప్పుడు మనం గౌరవంగా గౌరవ పదంగా ఉండాలి అన్న. విమర్శ చేస్తే అన్న నేను ఇష్యూ బేస్డ్ గా మాత్రమే విమర్శ చేయాలన్నా. లిక్కర్ స్వాతి గారు అంటే ఒక మహిళ వెనక్కి తీసుకుంటే డిబేట్ కంటిన్యూ చేయాలి, లేకపోతే నేను అసలు ఊరుకోను.
డిబేట్ కంటిన్యూ చేయడానికి ఒక్క ఫస్ట్ మాట వెనక్కి తీసుకోమనండి. మాట వెనక్కి తీసుకోమనండి, అప్పుడే డిబేట్ కంటిన్యూ అవుతుంది. ఈ పేరు ఊరుకోను. డిబేట్ మనోజ్ కంటిన్యూ గారు, కావాలంటే స్వాతి మాట గారు, వెనక్కి తీసుకోవాలి. క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. తెలంగాణ పక్కన ఉంటారు, తెలంగాణ ఆడబిడ్డ అంటే తెలివి తక్కువ దద్దమ్మలు మాట్లాడే మాటలు. చెప్పాలనుకుంటున్నాను తెలివి తక్కువ ఆమె ఏం దద్దమ్మలు. చెప్తుందో విందాం. వాయిస్ రైట్. క్లియర్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మాట వెనక్కి చెప్తాను, తీసుకొని చెప్తాను. మాట్లాడమనండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మాట మధు వెనక్కి గారు నా తీసుకోమనండి. స్వాతి వాయిస్ గారు, వినిపిస్తుందా? స్వాతి గారు అంటే ఒక మహిళను పట్టుకొని వాయిస్- లిక్కర్ రాని నా వాయిస్ లిక్కర్ వినిపిస్తుందా? క్వీన్ అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆ కేసుకు వాయిస్ సంబంధించి వినిపిస్తుందా అండి? రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా మళ్ళీ పైకోర్టుకి వెళ్ళారు. ఇంకా కేసు నడుస్తున్న నేపథ్యంలో కూడా మనల్ని మనం అవమానించుకున్నట్టు ఒక నిమిషం, ఇప్పుడు మనము ఒక సొల్యూషన్ చెప్పకూడదు, ఆ కేసు అది నడుస్తుంది ఇంకా. హైకోర్టుకి వెళ్ళిండ్రేమో వాళ్ళు. వీళ్ళు లిక్కర్ పిన్ అని మాట్లాడొచ్చు అన్న. లక్షల మంది చూసే టీవీ డిబేట్ లో కూర్చొని ఒక్క నిమిషం. మనం ఒక స్వాతి గారు. గౌరవంగా ఒక పార్టీని రిప్రజెంట్ చేసినప్పుడు గౌరవంగా ఉండాలి మన పద్ధతి. స్వాతి గారు ఒక్క టీవీ నిమిషం. డిబేట్ లక్షల మంది చూసేది మీ వాయిస్ ఏంటండి? వినిపించలేదు, స్వాతి గారు. ఆల్రెడీ ప్రజలకు తెలుసు స్వాతి తెలిసిన గారు, మీ విషయం వాయిస్ మీద మనం వినిపించలేదు. చర్చిస్తున్నాం. మనం కొత్తగా ఏమీ మాట్లాడలేదు. వాళ్ళకి భలే తమాషా అయిపోతుంది. ఆల్రెడీ స్వాతి గారు, మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. తెలంగాణ స్వాతి గారు, పాకిస్తాన్ తో పోల్చే వాళ్ళ మీద మాట్లాడడానికి స్వాతి గారు, మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. మీ వాయిస్ వినిపించలేదు స్వాతి గారు. ఒక్క నిమిషం, అన్మ్యూట్ చేసినట్టు. ఇప్పుడు వినిపిస్తుందా? రైట్, ఇప్పుడు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. స్వాతి గారు చెప్పండి. ఇప్పుడు క్లియర్ ఉందా? వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేనైనా డిబేట్ లో కూర్చున్నటువంటి అక్క అయినా మనం కొత్తగా తీసుకొచ్చిన పేరు కాదు ఇది. ఇది తెలంగాణ ప్రజలు ఆమెకి ఇచ్చినటువంటి పేరు, భారతదేశంలో ఉండేటటువంటి తెలుగు వాళ్ళు ఇచ్చిన పేరు. ఆ విషయం మీద మనం చర్చిస్తున్నాం. నిజానికి అంటే ప్రజలు TRS కాకపోతే TRS గురించి చెత్త 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 ఒక్క ఎవరైతే ఉన్నారో, TRS గురించి ఎవరైతే ఉన్నారో, దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వాతి గారు, మాట్లాడే స్వాతి గారు. మాటలు. TRS సబ్జెక్ట్ లేని దద్దమ్మలు మాట్లాడే మాటలు. అంటే స్వాతి గారు ఇక్కడ ఫస్ట్ ఆ మాట వెనక్కి టిఆర్ఎస్ తీసుకుని debate continue చేయాలి. తెలంగాణ మధు గారు, రక్షణ లేకపోతే సేన మాత్రం గురించి, మీ ఒప్పుకోము. తెలంగాణ మీ రక్షణ సేన ఛానల్లో టిఆర్ఎస్ ఒప్పుకోము. బిఆర్ఎస్ మళ్ళీ తీసుకుంటదా అనే దాని గురించి కదా. తెలంగాణ ప్రజలు ఎవరు లిక్కర్ క్వీన్ అని ఇచ్చారు? ఇప్పుడు ఆమె పాపులర్ అనేది మీరు ఇన్ని రోజులు మీడియాలో అన్నిటిలోని ప్రోగ్రామ్ వేసి మరి మళ్ళీ ఎవరిచ్చారని క్వశ్చన్ అడిగితే ఎలాగ కరెక్ట్ చెప్పండి? ఏ మీడియాలో వేసిండ్రు? ఏ మీడియాలో వేసిండ్రు? అన్ని ఏ మీడియాలో మీడియాలో వేసిండ్రు? వచ్చింది. ఎవ్వరు ఆమె వేయలేదు. arrest అయినప్పుడు, ఎవ్వరు వేయలేదు. ఆమె arrest మీలాంటి అయినప్పుడు video మీలాంటి program మీలాంటి చూడండి. ఎవరైతే Right. చేతగాని వాళ్ళు ఉన్నారో, ఇష్యూ బేస్డ్ గా మాట్లాడలేని వాళ్ళు ఉన్నారో మధు వాళ్ళు గారు. చేస్తున్నారు. ఇష్యూని ఇష్యూ బేస్డ్ గా మాట్లాడండి. సబ్జెక్ట్ లేని వాళ్ళు మాట్లాడే మాటలు అవి. ఫస్ట్ మాట వెనక్కి తీసుకోమనండి. మాట మధు. వెనక్కి తీసుకుంటే Right. డిబేట్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే కంటిన్యూ కాదు. నేను ఒప్పుకోను అసలు. మధు గారు, మీ ఇక్కడ పార్టీ మళ్ళీ- బీఆర్కే న్యూస్ కి తెలంగాణ రక్షణ సేన రావాలనుకుంటే మీరు ఇట్లాంటి మాటలు ఎంకరేజ్ చేయొద్దు. ఇది చాలా తప్పు. నేను మీకు లాస్ట్ టైం కూడా అడుగుతున్నారు చెప్పాను. కదా. మీరు ఫస్ట్ ఆమెను వెనక్కి తీసుకోమని చెప్పండి. ఇది 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 డిబేట్ అండి. ఇది ఉన్నట్టు మాట్లాడవలసినటువంటి విషయం ఇది. ఇది మాట్లాడకూడదు, అది మాట్లాడకూడదు అని మాట్లాడకూడదు. ఉన్నట్టు నిజాలు మనం ప్రజల ముందు మాట్లాడడానికి మనకి మీడియా హెల్ప్ చేస్తుంది. అక్కడ మన ఇష్ట ప్రకారం మన స్వార్థం కోసం నచ్చినవి మాట్లాడతాం, లేకపోతే ఈ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక ప్రతినిధిగా మీరు ఆలోచించుకోవాలి. అది ఏంటి ఏం ప్రతినిధిగా మధు గారు. ఏం ఆలోచిస్తారు అన్న మీరు మధు గారు. చెప్పండి. మీరు వేరే మధు గారు. పార్టీ కదా, సునీల్, బీఆర్ఎస్ పార్టీ, సునీల్. బీఆర్ఎస్ పార్టీ అన్న మధు గారు విద్యాసాగర్ అన్న ఒకటి- మీరు చెప్పండి కరెక్ట్ అది? మధు ఒక గారు. అది కరెక్టా? ఒక నిమిషం. ముగ్గురు చెప్పండి అది ఒక కరెక్టా? నిమిషం. మధు గారు మధు గారు వింటున్నారా? వినిపిస్తుందండి. మధు అంటే గారు. మీరు ఇంకా ఆ మాటకు వినిపిస్తుంది సమర్థిస్తున్నారా? కదా? వెనక్కి నిజంగా తీసుకుంటున్నారా? ఈ తెలంగాణ రాష్ట్రం మీద నిజంగా ఆమెకి ప్రేమ, గౌరవం, అభిమానం ఉండుంటే ఈ పార్టీ పెట్టిన తర్వాత ఆమె ఎన్ని విధాలుగా ప్రజల్లో ఉన్నారు, ఎన్ని ప్రజల సమస్యల్లో ఆమె పోరాటాలు చేస్తోంది. ఇప్పుడు అలా కనిపిస్తుంది స్క్రీన్ మీద చూసుకోండి. ఆడ స్క్రీన్ మీద సెక్రటేరియట్ ముట్టడి విజువల్స్ కనిపిస్తుంది కానీ చూసుకోండి. ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు రైతులు చాలా ఖమ్మంలో ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం రైతులు. వెలుగుమట్ల కనిపించలేదా? ఈ రోజు రైతుల కోసం రౌండ్ టేబుల్ సమావేశం కనిపించలేదా? నిన్న ఎడ్యుకేషన్ డైరెక్టర్ ని ముట్టడి కనిపించలేదా? సింగరేణి భవన్ ముట్టడి కనిపించలేదా? ప్రజాభవన్ ముట్టడి కనిపించలేదా? ఇవేవి కనిపిస్తలేవా మీకు? మీరు ఏదైతే బీసీలని కులగణన అన్న మీరు చేస్తున్న ఇప్పుడు సర్వేలో జనగణనలో Right. కులగణన ఒక బీసీ కాలం లేదు అని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మీకు కనుక తెలంగాణ మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ బీజేపీ నాయకులకు నేతలకు చిత్తశుద్ధి ఉంటే తల్లిని చంపి బిడ్డను తెచ్చిన అన్నాడు మీ నరేంద్ర మోడీ గారు. దాని మీద మాట్లాడుండ్రి. పాకిస్తాన్ తో పోల్చిండ్రు మీ ఎంపీ, ఆయనతో క్షమాపణ చెప్పించండి. అవి చేత కాదు, డోర్ లేసి ఇచ్చిరు తెలంగాణ అన్నారు, వాటి మీద మాట్లాడండి. రైట్ అవి రైట్ చేత రైట్ కాదు. మనోజ్ గారు తెలంగాణ మనోజ్ గారు ఆత్మగౌరవం రైట్ తెలంగాణ స్వాతి గారు ఒక్క నిమిషం, స్వాతి గారు ఒక్క నిమిషం, మా మీద విమర్శ చేస్తే తెలంగాణ ప్రజలు స్వాతి గారు ఒక్క నిమిషం, స్వాతి గారు ఒక్క నిమిషం. ఊరుకోరు మిమ్మల్ని. రైట్ రైట్ స్వాతి గారు ఒక్క నిమిషం, మనోజ్ గారు ఒక్క నిమిషం, మనోజ్ గారు, స్వాతి గారు ఒక్క నిమిషం, స్వాతి మనోజ్ గారు గారు
ఏదో Right. ఒకటి స్వాతి గారు, స్వాతి గారు, మళ్ళీ మాట్లాడిస్తాను ఫైట్ మీతో. చేద్దాము, విషయాన్ని డైవర్ట్ చేద్దామని Right. మాట్లాడడం స్వాతి గారు, కాదు. స్వాతి గారు. ఇష్యూ నిజాలు స్వాతి గారు, నిజాలు ఒక్క మాట్లాడండి. ఇష్యూ మీరు నిజాలు డైవర్ట్ చేసిన నిజాలు. కండువా వేసుకొని స్వాతి ఒక గారు. పార్టీని సరే, రిప్రజెంట్ మీ చేసినప్పుడు అక్క TRS గౌరవపదంగా ఉండాలి మన ఒక్క మాటలు. నిమిషం. గౌరవపదంగా మనోజ్ ఉండాలి గారు. మన మాటలు. ఒక్క నిమిషం, మనం స్వాతి గారు, మహిళ స్వాతి గారు. అయ్యుండి సాటి మహిళను మీ అక్క గౌరవించుకోవడం TRS ఉన్నారు స్వాతి గారు, ఒక్క నిమిషం, స్వాతి గారు. మహిళను గౌరవించుకోవడం నేర్చుకోవాలి. స్వాతి గారు వినిపిస్తుంది. ఒక్క నిమిషం స్వాతి గారు. మనోజ్ గారు ఒక్క నిమిషం. సునీల్ గారు ఒక్క నిమిషం అండి, మళ్ళీ మాట్లాడిస్తాను మీతో. ఒకటే నిమిషం. మధు గారు చెప్పండి. రైట్. అంటే ఇక్కడ పార్టీ గురించి నా వాయిస్, ఆమె మాట్లాడే వాయిస్ నాకు వినిపించట్లేదండి. సంతోషం. ఒక్క నిమిషం అండి. పీసీఆర్ ఒక్కసారి చూడండి. రైట్. అంటే తెలంగాణ ఉద్యమకారుల కోసం పుట్టిన పార్టీ ఈ 12 మీరు ఫస్ట్ లిక్కర్ minute రాని అమ్మా, అన్న one minute, ఫస్ట్ one లిక్కర్ minute, రాని one అన్నది minute. అంతా ఆమె తను వెనక్కి తీసుకోమనండి. తీసుకున్నట్టే ఎట్లా ఆమె continue వినబడతలేదు. చేస్తారు? నువ్వు చెప్పేది ఆమె వినబడతలే, ఆమె చెప్పేది నీకు వాళ్ళని వినబడతలేదు. చెప్పమని అంటున్నా. మధు మధు గారు. గారు మీరు చెప్పాలి ఫస్ట్. మా వాయిస్ వినిపిస్తుందా అండి స్వాతి గారు? ఇప్పుడు వినిపిస్తుందండి. రైట్. అంటే లిక్కర్కి అంటే దీని మీద మళ్ళీ చర్చ కొనసాగించడం అవసరం అనేది. ఆ తనతో మాట- మాట్లాడదాం, ఆ తనతో మాట మాట్లాడదాం. ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం Right, బాగుండదు. right. నేను చెప్తున్నా ఎవరైనా సరే లిక్కర్ Right, గురించి right. మనోజ్ గారు, మాట్లాడే మనోజ్ ముందు గారు, వాళ్ళ మనోజ్. మీద కూడా మేము కేసు వేస్తాం చెప్తున్నా. ఇంకొకసారి తప్పకుండా ఇవన్నీ తీసుకొని ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చిన రౌజ్ ఎవెన్యూ కోర్టు ఒక జేబు సంస్థల్లాగా వాడుకొని, మీరు జేబు సంస్థల్లాగా వాడుకొని పెట్టినా కూడా సుప్రీంకోర్టు జస్టిస్ గవాయి గారు చెప్పిండ్రు కవిత గారి కేసు పెద్ద నిదర్శనము. వీళ్ళు సిబిఐని ఈడీని జేబు సంస్థల్లాగా వాడుకుంటున్నారు బీజేపీ అనడానికి కవిత గారి కేసే పెద్ద నిదర్శనం అని చెప్పిండ్రు. ఒక దేశ ముందు చరిత్రలోనే చూద్దామండి. ఎక్కడా లేని నిజాలు విధంగా ముందు ముందు ఒక అన్ని కేసులో నిజాలు తెలిస్తే క్లీన్ అప్పుడు చిట్ మాట్లాడదాం. సిబిఐ మధు గారు. ఆఫీసర్ మీద ఎంక్వైరీ చేసిండ్రు. ముందు ముందు నిదర్శనాలు, నిజాలు అన్ని మీరు ప్రజల వాషింగ్ ముందుకు పౌడర్ వస్తాయి. నిర్మా- ఇంకా టైం ఉంది. కేసులు ఉన్న అప్పుడు వాళ్ళందరినీ తప్పకుండా బీజేపీ మనం కండువా డిస్కస్ చేద్దాం వేసుకుంటూనే దీని గురించి. వాషింగ్ పౌడర్ నిర్మలాగా చేస్తారు. మీరు Right, మాట్లాడితే right. మనోజ్ గారు, మనోజ్ గారు. పక్క దేశం వాళ్ళ మీద సీజ్ ఫైర్ ఇస్తారు. ఈ దేశం బిడ్డలని కాల్చి చంపుతారు ఆపరేషన్ కగార్ పేరుతో. మీరు మాట్లాడుతున్నారా? ఈ దేశం బిడ్డల్ని కాల్చి చంపి గొర్రెలు ఈడ్చుకపోయినట్టు ఈడ్చుకోపోతున్నారు. పక్క దేశం మీద వేరే దేశం మీద సీజ్ ఫైర్ ఇస్తున్నారు. అందరూ దేశ ప్రజలంతా రైట్ 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 గమనిస్తున్నారు. రైట్. రానున్న ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. స్వాతి గారు ఒక్క ఒక నిమిషం. నెల స్వాతి గారు ఒక్క రోజులు నిమిషం. ఒక నెల మనోజ్ గారు, రోజులు మనోజ్ గారు ఒక్క నిమిషం. మీకు బాధ్యత స్వాతి గారు ఒక్క ఇస్తే నిమిషం. మళ్ళీ బాధ్యత మాట్లాడిస్తాను. నిజాలు స్వాతి గారు, తెలుస్తాయి అప్పుడు. స్వాతి ఒక గారు నెల ఒక్క నిమిషం. రోజులు మీలాంటి వాళ్ళందరినీ ట్రైనింగ్ Right, చేసి right, right. బోర్డర్ లో పెడితే అప్పుడు స్వాతి గారు, నిజాలు స్వాతి గారు, తెలుస్తాయి. స్వాతి గారు, స్వాతి గారు ఒక్క అప్పుడు నిమిషం. అప్పుడు స్వాతి గారు, స్వాతి గారు ఒక్క ఇలాంటి నిమిషం. వాళ్ళని మళ్ళీ పెట్టి మాట్లాడిస్తాను. స్వాతి గారు, మాట్లాడడం కాదు. స్వాతి గారు ఒక్క నిమిషం. ఇక్కడ మళ్ళీ ఉన్న మాట్లాడిస్తాను.